హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. గగన్ భూమితో కలిసి డ్యాన్స్ ఇన్స్టిట్యూషన్ని ఓపెన్ చేయడానికి ఒప్పుకోవడంతో శారద చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అదే విషయాన్ని భూమికి చెప్తుంది. భూమి కూడా ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతూ మురిసిపోతూ ఉంటుంది. ఇంకా అలా శారద వాళ్ళు హాస్పిటల్ నుండి వెళ్ళిపోగానే శరత్ చంద్ర ఉదయ్తో కలిసి హాస్పిటల్కి వస్తారు. భూమిని చూస్తూ, అమ్మ భూమి, ఇప్పుడు నీకు ఎలా ఉంది అని అడుగుతారు. పర్లేదు నాన్న అని చెప్తుంది భూమి. నాన్న, నేను మీతో ఒక విషయాన్ని మాట్లాడాలి నాన్న. రేపే డ్యాన్స్ ఇన్స్టిట్యూషన్ని ఓపెన్ చేయాలి అని అనుకుంటున్నాను అని అంటుంది భూమి. ఒక్కసారిగా కోపం వస్తుంది శరత్ చంద్రకి. ఇటువైపు అదంతా చూస్తున్న ఉదయ్ హ్యాపీగా ఫీల్ అవుతారు. చూడు భూమి, నువ్వు ఆ డ్యాన్స్ ఇన్స్టిట్యూట్ని ఓపెన్ చేయడం నాకు ఇష్టం లేదు, నేను ఒప్పుకోను అని అంటారు శరత్ చంద్ర. నాన్న ప్లీజ్ నాన్న, నేను ఆ సర్టిఫికేట్ రావడం కోసం ఎంత కష్టపడ్డానో, ఎన్ని త్యాగాలు చేశానో నీకు బాగా తెలుసు. తెలిసి కూడా నువ్వు ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు నాన్న. అమ్మ ఆశయాన్ని నిలబెట్టడానికే కదా నేను ఇదంతా చేస్తుంది. ఒప్పుకోండి నాన్న అని అంటుంది భూమి. అది కాదు భూమి అని చెప్పబోతుంటే ఉదయ్, అంకుల్ ఎందుకు తనకి మీరు అడ్డుపడుతున్నారు? అయినా భూమిలో నాట్యం అనే ఒక స్పెషల్ టాలెంట్ ఉంది. అలాంటి టాలెంట్ని, స్కిల్స్ని తను అందరికీ ఫ్రీగా చెప్పాలి అనుకుంటుంది. తను చేస్తుంది మంచి పని అయినప్పుడు ఒక పేరెంట్గా మీరు హ్యాపీగా ఫీల్ అవ్వాలి, కానీ ఇలా ఎలా అంకుల్? వద్దు, తన్ని ఓపెన్ చేయనివ్వండి అని అంటారు. ఉదయ్, నీకు తెలీదు, తను వాడితో కలిసి డ్యాన్స్ ఇన్స్టిట్యూషన్కి రిజిస్టర్ చేసుకుంది. ఇప్పుడు వాళ్ళిద్దరూ కలిసే ఓపెన్ చేయాలి అని అంటారు శరత్ చంద్ర. ఓ, ఆ పెళ్లి కొడుకు గురించి చెప్తున్నారా? చూడండి అంకుల్, భూమిపై నాకు పూర్తి నమ్మకం ఉంది. భూమి చాలా మంచి అమ్మాయి కాబట్టి తను ఎలా అయినా డ్యాన్స్పై మాత్రమే ఫోకస్ చేస్తుందని, భర్తగా నన్ను మాత్రమే పెళ్లి చేసుకుంటుందని నాకు నమ్మకం ఉంది. ప్లీజ్ నా మాట కాదనకండి. భూమి, నువ్వు రేపు ఖచ్చితంగా డ్యాన్స్ ఇన్స్టిట్యూట్ని ఓపెన్ చేస్తావని ఉదయ్ మాటిస్తాడు. పాపం భూమి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇది ఇలా ఉండగా గగన్ ఇంటికి రీచ్ అవుతారు. ఇంకా అలా గగన్ తన రూమ్లోకి వెళ్ళి అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటాడు. డ్యాన్స్ ఇన్స్టిట్యూట్ని ఓపెన్ చేయడానికి మాటిచ్చాను అంటే ఇప్పుడు నేను తనకు ఫోన్ చేసి ఎప్పుడని అడగాలా అని చెప్పి గగన్ ఇంకా అటు ఇటు తిరుగుతూ ఆలోచించుకుంటుంటే భూమినే గగన్కి కాల్ చేస్తుంది. ఇంకా అలా గగన్ కాల్ లిఫ్ట్ చేస్తాడు. హలో అని అంటారు. బావా, రేపే డ్యాన్స్ ఇన్స్టిట్యూట్ని ఓపెన్ చెయ్యాలి అనుకుంటున్నాను, కాబట్టి రేపు మీరు అక్కడికి వచ్చేసేయండి అని చెప్తుంది భూమి. ఓకే, వస్తాను, కానీ ఒకటి గుర్తుపెట్టుకో, మనం కేవలం ఈ డ్యాన్స్ ఇన్స్టిట్యూషన్కి సంబంధించిన పార్ట్నర్స్ మాత్రమే అని అంటాడు గగన్. మనం కేవలం ఈ పార్ట్నర్సో లైఫ్ పార్ట్నర్సో తేల్చేది మనం కాదు బావా, దేవుడు. కాబట్టి ఈ విషయంలో నేనేం జోక్యం చేసుకోను. దేవుడు ఎలా రాసి పెట్టుంటే అలాగే జరుగుతుంది అని కాల్ కట్ చేసి ఇంకా అలా భూమి గగన్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే చెర్రీ భూమి దగ్గరికి వస్తాడు. భూమి, నువ్వు అన్నయ్యతో కలిసి ఇన్స్టిట్యూషన్ ఓపెన్ చేస్తున్నావు అని తెలుసుకున్నాను. నాకు నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఒకటి మాత్రం నిజం, నువ్వు అన్నయ్య కలవాలని బలంగా రాసిపెట్టింది, అందుకే ఇలా జరుగుతుంది అని అంటాడు చెర్రీ. అవును చెర్రీ, నాకు నిజంగా చాలా హ్యాపీగా ఉంది, కానీ రేపు మీ అన్నయ్య నన్ను మళ్ళీ దూరం పెడతాడేమోని భయంగా ఉంది అని అంటారు. భూమి, ఇక్కడ లక్ష్మణుడు లాంటి చెర్రీ ఉంటే ఎందుకు భయపడతావు? నిన్ను అన్నయ్యని ఎలా అయినా దగ్గర చేసే బాధ్యత నాది కదా, నువ్వేమీ కంగారు పడద్దు, చెర్రీ ఉన్నాడు కదా అని భూమితో నవ్వుతూ భూమిని గగన్ని ఎలా అయినా దగ్గరగా ఉంచుతానని చెప్పి భూమికి మాటిస్తాడు చెర్రీ. ఇంకా భూమి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇది ఇలా ఉండగా అపూర్వ అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటే సాధన అపూర్వకి కాల్ చేసి, ప్లాన్ అంతా నాశనం అయిపోయింది. ఇప్పుడు రేపే ఆ డ్యాన్స్ ఇన్స్టిట్యూషన్ని భూమి ఓపెన్ చేస్తుందంట. ఇంకా ఇది విన్నాక నేను ఏం చెయ్యాలో కూడా నాకు అర్థం కావట్లేదు అని అంటుంది సాధన. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? నువ్వు చెప్పినట్టు నీకు నేను మాటిచ్చాను కదా, నీ పైకి మర్డర్ కేసు వచ్చినా నిన్ను తప్పిస్తానని. అది నువ్వు చేసుకోలేకపోయావు, నేనేం చేయను అని అంటుంది అపూర్వ. సరే, రేపు నేనే ఆ డ్యాన్స్ ఇన్స్టిట్యూషన్ దగ్గర ఏం చెయ్యాలో అది చేస్తాను, బాంబు పెడతాను. అప్పుడు అందరూ పైకి పోతారు, భూమి కూడా చచ్చిపోతుంది, ఇంకా నాకు ఎలాంటి అడ్డు ఉండదు అని చెప్పి ఇంకొక ప్లాన్ వేసుకుతుంది సాధన. నేను నీకు హెల్ప్ చేస్తానని చెప్తుంది అపూర్వ. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది.
భూమి ఇన్స్టిట్యూట్కి రీచ్ అవుతుంది. గగన్ కూడా ఇన్స్టిట్యూట్కి రీచ్ అవుతాడు. ఇద్దరు ఒకరిని ఒకరు చూసుకుంటూ ఉంటారు. అప్పుడే కరెక్ట్గా భూమి అయితే ఇంకా అలా మొత్తం అంతా సెటప్ చేసి ఉంచుతుంది. పిల్లలందరూ భూమి దగ్గరికి వస్తారు. ఇంకా భూమి రిబ్బన్ కట్ చేయడానికి అందరూ సిద్ధమైపోతారు. అప్పుడే కరెక్ట్గా గగన్ని పిలుస్తుంది భూమి. బావా, ఇది నువ్వు కూడా నాతో పాటు కలిసి కట్ చేయాలి అని అంటుంది. నోనో, నువ్వే కదా డాన్స్ నేర్పించేది, నువ్వే చెయ్యి అని అంటారు. అయ్యో, అలా అంటావేంటి బావా, నువ్వే చేయాలి అని చెప్పి ఇంకా భూమి గగన్ ఇద్దరూ కలిసి డ్యాన్స్ ఇన్స్టిట్యూట్ని ఓపెన్ చేస్తారు. అప్పుడే వచ్చిన అపూర్వ శరత్చంద్ర ఇదంతా చూస్తూ చాలా అంటే చాలా జెలస్గా ఫీల్ అవుతారు. ఇంకలా వాళ్ళైతే, చూసావా బావా, ఆ గగన్ గాడు భూమితో కలిసి ఎలా ఎలా డ్యాన్స్ ఇన్స్టిట్యూషన్ ఓపెన్ చేస్తున్నాడో అని అంటారు. అవునా పూర్వ, ఇది నేను చూడలేకపోతున్నాను, ఉదయ్ చెప్పాడు కాబట్టి ఏమీ చేయలేకపోయాను అని చెప్పి ఇరిటేటింగ్గా ఫీల్ అవుతాడు. ఇంకా అలా గగన్ శరత్చంద్ర వైపు చూస్తూ అక్కడి వెళ్ళబోతుంటే ఇంకా శరత్చంద్ర, రేయ్, ఏదో నా కూతురు ఒప్పుకుంది కాబట్టి నీతో కలిసి డ్యాన్స్ ఇన్స్టిట్యూట్ని ఓపెన్ చేయనిచ్చాను, నువ్వు మళ్ళీ కనబడితే అని అంటారు. ఏంటి, నువ్వు నాకు వార్నింగ్ ఇస్తున్నావా? చూడు, నీకు ఇదే ఆఖరిసారి చెప్తున్నాను మిస్టర్ శరత్చంద్ర, ఏదో సైలెంట్గా వెళ్ళిపోతున్నానని నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఈసారి అస్సలు ఊరుకోను. అయినా మీ భూమినే మా ఇంటికి 10 సార్లు తిరిగి మా అమ్మ కాళ్ళు పట్టుకుంది కాబట్టి నేను ఈ డ్యాన్స్ ఇన్స్టిట్యూట్ని ఓపెన్ చేయడానికని వచ్చాను. అంతేకాని ఏదో నీ కూతురిపై ప్రేమ ఎక్కువైపోయో లేకపోతే నీపై అభిమానం ఎక్కువైపోయో కాదు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకో అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు గగన్. ఇంకలా భూమి, బావా బావా ఒక్క నిమిషం బావా, లోపలికి వచ్చి నటరాజస్వామి విగ్రహాన్ని నువ్వే ప్రతిష్ఠించాలి అని అంటుంది. చూడు, ఓపెనింగ్ అన్నాను, వచ్చాను, అంతేకాని ఇదంతా వద్దు అని అంటారు. సార్ సార్ ప్లీజ్ సార్ అని చెప్పి పిల్లలందరూ కూడా బ్రతిమలాడేసరికి ఇంకా గగన్ అలా లోపలికి వెళ్తాడు. అప్పుడే కరెక్ట్గా సాధన పెట్టించిన రౌడీ అయితే ఇంకా ఇన్స్టిట్యూట్లో బాంబు సెట్ చేస్తాడు. ఇంకా సాధన చేతిలో బటన్ ఉంటుంది. ఎలా అయినా అది నొక్కి బాంబు పేలాలి అని చెప్పి ఇంకలా తనైతే బటన్ ఆన్ చేసేసరికి అక్కడ బాంబు పేలదు. ఇంకా హ్యాపీగా నటరాజస్వామి విగ్రహాన్ని మొత్తం ఇనాగరేట్ చేస్తూ హ్యాపీగా అందరితో క్లాప్స్ కొట్టించుకుంటూ ఉంటాడు గగన్. అదంతా చూసి సాధన చాలా అంటే చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అయ్యి వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ భూమి ఉంటుంది. ఒక్కసారిగా భూమిని చూసి షాక్ అయిపోతుంది. అలా ఇంకా సాధన, ఏంటి సాధన, ఏం చెయ్యాలనుకుంటున్నావు నువ్వు? అంటే నా డ్యాన్స్ ఇన్స్టిట్యూట్లో నువ్వు ఖచ్చితంగా లేకుండా చేసి నన్ను చంపేయాలని చూస్తావు కదా అని చెప్పి ఇంకా గట్టిగా సాధన గొంతు పట్టుకుంటుంది భూమి. ఒక్కసారిగా సాధన షాక్ అయిపోతుంది. ఏయ్ భూమి, వదులు అని అంటుంది. ఏయ్, నిన్ను నేనెందుకు వదులుతాను? అయినా నువ్వు ఇలాంటి వాళ్ళు చావాల్సిందే. నమ్మక ద్రోహం చేయడం, వెన్నుపోటు పొడవడం ఇవన్నీ నీ కలవట్టే కదా నా జోలికి వచ్చావు. మా అమ్మ ఆ రోజు అలాంటి పెయిన్ అనుభవించడానికి కారణం నువ్వయ్యావు. ఇప్పుడు నన్ను కూడా చంపాలని చూస్తున్నావా? ఇంకొకసారి నా జోలికి కానీ అమ్మ లాంటి నా ఇన్స్టిట్యూషన్ జోలికి కానీ వచ్చావో అని చెప్పి గట్టిగా ఇంకా వార్నింగ్ ఇస్తుంది భూమి. మా అమ్మ శిష్యురాలివని ఆఖరి తప్పుగా నిన్ను వదిలేస్తున్నాను, లేకపోతే అని గట్టిగా ఇంకా వార్నింగ్ ఇస్తుందన్నమాట భూమి. సాధన ఇంకా అట్నిండట్టు పారిపోతుంది. అలా ఇంకా భూమి వెనక్కి తిరిగి వచ్చేస్తుంది. గగన్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇది ఇలా ఉండగా ఈవినింగ్ అవుతుంది. భూమి హ్యాపీగా ఇంటికి రీచ్ అయ్యి ఇంకలా గగన్ తను పక్కపక్కనే నించొని రిబ్బన్ కట్ చేస్తున్న ఫొటోస్ చూసుకుంటూ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇటువైపు గగన్ కూడా ఆ రిబ్బన్ కట్ చేసిన ఫొటోస్ని చూసుకుంటూ పాపం చాలా బాధపడుతూ ఉంటాడు. భూమి, నువ్వు నా పక్కనే ఉంటావనుకున్నాను, నాకు తోడుగా ఉంటావనుకున్నాను, ఇద్దరం కలిసి డ్యాన్స్ ఇన్స్టిట్యూషన్ని ఓపెన్ చేసి సంతోషంగా నిన్ను రానిలా చూసుకోవాలనుకున్నాను. కానీ నువ్వు ఇల్లరికం అనే కండిషన్ని పెట్టి నన్ను పిచ్చివాణ్ణి చేశావు, నన్ను చాలా చాలా అవమానించావు. అందుకే నీ పేరు మాట్లాడాలంటుంటేనే నాకు చాలా కోపంగా ఉంది భూమి, చాలా కోపంగా ఉంది అని చెప్పి గగన్ ఇంకా గట్టిగా మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా వెంటనే గగన్ని చూస్తూ ఉంటాడనమాట. శివ, బావా అని దగ్గరికి వస్తాడు. కమ్ శివ, కమ్. అవును, నువ్వు కాలేజ్కి వెళ్తున్నావు కదా, హౌ వాజ్ యువర్ ఫస్ట్ డే అని కన్నీళ్ళు తుడుచుకుంటూ అడుగుతాడు గగన్. బావా, మీరు పైకి ఎన్ని మాటలు మాట్లాడినా మీ మనసులో భూమి అక్క ఉందని నాకు అర్థమవుతుంది బావా అని అంటాడు శివ. చూడు శివ, నువ్వు ఈ మధ్య వచ్చావు కాబట్టి ఆ భూమి ఏడుపు నాటకాల్ని నువ్వు నమ్ముతున్నావు. కానీ భూమి ఎలాంటిదో నాకే తెలుసు. 1 కాదు 2 కాదు 3 సార్లు నా గుండెలపై తన్ని నన్ను పిచ్చివాణ్ణి చేసి వెళ్ళిపోయింది.
ఒకసారి వాళ్ళ ఇంటికి నెక్లెస్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు, ఇంకొకసారి ఆ శరత్ చంద్రని కాపాడడానికి వెళ్ళినప్పుడు, తర్వాత పెళ్లిలో. అబ్బో, ఇలా మాట్లాడుకుంటే ఎన్నో ఉంటాయి. ఒకటి మాత్రం నిజం, భూమి సంతోషంగానే ఉంది. తన్ని ప్రేమించిన నేనే ఇలా అయిపోయాను అని అంటాడు గగన్. లేదు బావా, ఎప్పుడైనా మీరు ప్రేమించారు కాబట్టి మీరెంత అనుభవిస్తున్నారో బాధ, అక్కడ అక్క కూడా అంతే బాధని అనుభవిస్తుంది. ఒకసారి బాగా ఆలోచించి చూడండి, ఒకసారి తన వైపు నుండి కూడా ఆలోచించి చూడండి అని అంటాడు శివ. ఇంకా గగన్ చూస్తూ ఉంటాడు. అప్పుడే కరెక్ట్గా శారద వచ్చి, చిన్నవాడైనా కరెక్ట్గానే చెప్పాడు. చూడు గగన్, ఎప్పుడు ఒకరిని పూర్తిగా తప్పు పట్టకూడదు నాన్న. నీ బాధ నిజమే, నీ ఆవేదన నిజమే. నువ్వు భూమి ఇల్లరికం రమ్మంది అని చెప్పి మాట్లాడకుండా తన్ని అవమానించడం, తన్ని పెళ్ళి వద్దనుకోవడం అదంతా కరెక్టే నాన్న. కానీ ఒకటి మాత్రం నిజం, ఎప్పుడైనా నాణ్యానికి ఇరువైపులా చూడాలి. చూడు గగన్, నేను ఒకే ఒక్క మాట అడుగుతాను, నిజం చెప్తావా? ఒకవేళ భూమి ఇదంతా ఒక కారణంతోనే చేసింది అని నీకు తెలిస్తే అప్పుడు భూమిని నువ్వు వదులుకుంటావా అని అంటారు. అమ్మా, కారణాలు ఎన్నైనా ఉండొచ్చు, కానీ తను అలా చేయడం తప్పు కదా. అయినా ఇప్పుడు తనకి వేరే వాళ్ళతో పెళ్లి ఫిక్స్ అయిపోయింది కదా. అయిపోయినప్పుడు ఇంకా తన గురించి ఆలోచించడం, ఆశపడడం కరెక్ట్ కాదు అని ఇంకా డోర్ వేసేస్తాడనమాట గగన్. పాపం అలా చూస్తూ ఉంటారు శారద. ఇంకా పాపం శివ, ఆంటీ బావ చాలా బాధపడుతున్నాడు, బావని ఎలా అయినా మనం సంతోషంగా ఉంచాలి, కానీ ఎలాగో అర్థం కావట్లేదు అని అంటారు. నాకు అదే అర్థం కావటం లేదు. ఇంకా మనం ఏమీ చేయలేం. ఆ దేవుడే ఎలా అయినా గగన్ మనసు మార్చాలి, భూమి ప్రేమని గగన్ ప్రేమని గెలిపించాలి. నా కొడుకు చిన్నప్పటి నుండి, వాడికి 5 ఏళ్ల వయసున్నప్పటి నుండి నా కోసం, పూరి కోసం కష్టపడుతూనే ఉన్నాడు. వాడి చెమటని చిందించి ఒకవైపు పని చేసుకుంటూ ఇంకొక వైపు చదువుకుంటూ తన భుజాలపై ఆ చిన్న వయసులోనే నన్ను, తన చెల్లిని మోసాడు. ఈ స్థాయికి మమ్మల్ని తీసుకువచ్చాడు. అలాంటి గగన్ కోసం నేను ఏదో ఒకటి చెయ్యాలి, ఖచ్చితంగా ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పి శారద ఇంకా పాపం అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇంకప్పుడే గగన్ అయితే తన ఈ చుట్టుపక్కల ఉన్న వస్తువులన్నింటినీ విసిరి కొడుతూ పాపం ఆ టెడ్డీ బియర్ని కూడా అలా ఇంకా చూసుకోకుండా విసిరేసేసరికి ఆ టెడ్డీ బియర్ అలా ఇంకా పడిపోతుంది. వెంటనే గగన్ రియలైజ్ అయ్యి దాని దగ్గరికి వచ్చి పాపం హక్ చేసుకుంటాడు. అలా ఇంకా గగన్కి ఏంటి ఏదో ఉన్నట్లు అనిపిస్తుందని చెప్పి ఇంకా ఆ టెడ్డీ బియర్ని ఓపెన్ చేయడానికి ట్రై చేస్తాడు గగన్. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. శరత్ చంద్ర వాళ్ళ ఇంట్లో భూమికి, ఉదయ్కి పెళ్ళి లగ్న పత్రికలు రాసుకోవడానికి అంతా సిద్ధం చేసుకుంటూ ఉంటారు. అప్పుడే కరెక్ట్గా ఇంకా చాలా హ్యాపీగా శరత్ చంద్ర, అమ్మ భూమి, నీకు నీ పేరు మీద ఉన్న డ్యాన్స్ ఇన్స్టిట్యూషన్ని నీకు ఉదయ్ పేరు మీద రిజిస్టర్ చేసుకునేలా నేను మాట్లాడతాను, నువ్వు సంతోషంగా డ్యాన్స్ ఇన్స్టిట్యూషన్ని నడుపుకో, సరేనా అని చెప్పి ఇంకలా చెప్తూ ఉంటారనమాట శరత్ చంద్ర. భూమి పాపం ఏమీ మాట్లాడకుండా అలా చూస్తూ ఉంటుంది. అప్పుడే కరెక్ట్గా ఇంకలా భూమి అయితే కిందకి నడుచుకుంటూ వస్తుంది. భూమిని చూసి ఉదయ్ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. భూమి, ఇంకొక 3 రోజుల్లో పెళ్ళి కాబట్టి మన సాంప్రదాయాల ప్రకారం నిన్ను పెళ్లి కూతుర్ని చేసి ఉదయ్ని కూడా పెళ్లి కొడుకుని చేసి పసుపు స్నానాలు చేయించాలనుకుంటున్నానమ్మా అని అంటారు శరత్ చంద్ర. పాపం భూమి శిలా విగ్రహంలాగా ఏమీ మాట్లాడకుండా అలా ఇంకా సైలెంట్గా ఉండిపోతుంది. ఇంకా అలా లగ్నపత్రికలు రాస్తూ కరెక్ట్గా అలా లగ్నపత్రికల్ని మార్చుకోవాలి అని చెప్పి శరత్ చంద్ర వీళ్ళు ట్రై చేస్తూ ఉంటే అప్పుడే కరెక్ట్గా అపూర్వ వచ్చి ఆగండి అని గట్టిగా అరుస్తుంది. ఒక్కసారిగా అపూర్వం చూసి షాక్ అయిపోతారు శరత్ చంద్ర, భూమి, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అలా ఇంకా షాక్లో చూస్తూ ఉంటారు. ఇంకా వెంటనే అపూర్వ శరత్ చంద్ర దగ్గరికి వస్తుంది. బావా బావా, ఈ పెళ్లి జరగకూడదు బావా, జరగకూడదు అని అంటుంది. అపూర్వ, ఏం మాట్లాడుతున్నావు అపూర్వ, నీకేమైనా పిచ్చా అని అడుగుతారు. బావా, నేను చెప్పేది విను బావా, భూమికి మనస్ఫూర్తిగా ఈ పెళ్ళంటే ఇష్టం లేదు బావా అని అంటుంది అపూర్వ. ఒక్కసారిగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ షాక్ అయిపోతారు. అపూర్వ అని అంటారు శరత్ చంద్ర. శరత్, ఏంట్రా చెల్లె మీద మాట్లాడుతున్నారు? అమ్మా అపూర్వ చెల్లెమ్మ, మీరు చెప్పేది నిజమా అని అడుగుతారు ఉదయ్ వాళ్ళ నాన్నగారు. అవును నిజం, భూమికి ఈ పెళ్ళంటే ఇష్టం లేదు అని అంటుంది అపూర్వ. ఇంక వెంటనే ఉదయ్ భూమి దగ్గరికి వస్తాడు. భూమి, నిజం చెప్పు, నా కళ్ళల్లోకి చూసి చెప్పు, నీకు నిజంగా ఈ పెళ్ళి ఇష్టమా లేదా, నన్ను నువ్వు భర్తగా కోరుకుంటున్నావా లేదా అని అడుగుతాడు ఉదయ్.
శరత్చంద్ర భూమి ఏం చెప్తుందా అని చెప్పి ఇంకలా చూస్తూ ఉంటాడు. వెంటనే భూమి పాపం మనసులో ఉన్నది బయటికి చెప్పేస్తూ ఇష్టం లేదు అన్నట్లు తల ఊపుతుంది. ఒక్కసారిగా ఉదయ్ షాక్ అయిపోతాడు. నాన్న రండి వెళ్దాం. అంకుల్, నేను భూమిని మనస్ఫూర్తిగా ప్రేమించాను, మనస్ఫూర్తిగా పెళ్లి చేసుకోవాలి అనుకున్నాను, అంతేకాని భూమికి ఇష్టం లేకుండా నేను పెళ్లి చేసుకోవాలి అని అనుకోలేదు అని అంటారు. అది కాదు ఉదయ్ అని అంటారు. ఇంక నేను ఏమి మాట్లాడాలనుకోవట్లేదు అంకుల్. భూమిని నేను ఇబ్బంది పెట్టాలి అనుకోవటం లేదు. భూమి ఇంతలా బాధపడుతుంది అంటే అక్కడ ఏదో జరిగింది, ఇద్దరి మధ్యలో ఏదో మిస్కమ్యూనికేషన్ జరిగింది. అదేంటో నేను తెలుసుకుంటాను. భూమి, నువ్వు ఎవరిని ప్రేమిస్తున్నావో వాళ్ళతో నీ పెళ్లి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని చెప్పి ఇంకక్కడి నుండి ఉదయ్ వాళ్ళు వెళ్ళిపోతారు. ఇంకలా అపూర్వ చాలా కోపంగా ఫ్లాష్ బ్యాక్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది. ఎప్పుడైతే అపూర్వ ఒక ఇన్స్పెక్టర్ని వచ్చి కలుస్తుందో ఆ ఇన్స్పెక్టర్తో మాట్లాడుతూ ఉంటుంది. అపూర్వ ఇన్స్పెక్టర్తో, నేను దొరికిపోయాను, నువ్వు నన్ను కనిపెట్టేశావు, ఈ విషయం బయటపడకుండా ఉండాలంటే నీకు నేను 50 కోట్లు ఇస్తాను అని చెప్పి అపూర్వ మాట్లాడుకుంటూ ఉంటే అప్పుడే కరెక్ట్గా అటువైపు వెళ్ళిన గగన్ ఇదంతా వినేస్తాడు. విని వెంటనే అపూర్వ దగ్గరికి వస్తాడు. ఏంటి అపూర్వ, నిజాన్ని బయట పెట్టకుండా ఉండాలని 50 కోట్ల డీల్ మాట్లాడుకుంటున్నావా అని అంటారు. రేయ్, ఏంట్రా నీ ఓవర్ కాన్ఫిడెన్స్, ఈ విషయం నువ్వు చెప్తావా బావకి? చెప్పుకో, నువ్వు ఎంత చెప్పినా నాకు అవసరం లేదు, బావ నీ మాటలు నమ్మడు అని అంటారు. నా మాటలు నమ్మకపోవచ్చు, కానీ ఈ వీడియో అని టెడ్డీ బేర్లో తనకి దొరికిన వీడియోని చూపిస్తాడనమాట గగన్. ఒక్కసారిగా అది చూసి షాక్ అయిపోతుంది అపూర్వ. ఈ వీడియో చూస్తే శరత్చంద్ర నమ్ముతాడు కదా, నీ ప్రాణాలు తీసేస్తాడు కదా, కాబట్టి నేను చెప్పినట్టు నువ్వు చెయ్యాలి అపూర్వ. ఈ వీడియోని నేను శరత్చంద్రకి చూపించకుండా ఉండాలి అంటే భూమి పెళ్లిని నువ్వే ఆపాలి, భూమి ప్రశాంతంగా ఉండాలి, అర్థమైందా అని గట్టిగా చెప్తాడు గగన్. ఎందుకురా, నీకేం లాభం అని అడుగుతుంది అపూర్వ. ఇష్టం లేని పెళ్లి చేసుకుని భూమి కష్టపడ్డం నాకు ఇష్టం లేదు, తనకి టైం కావాలి, కాబట్టి తను సింగిల్గానే ఉండాలి, నేను చెప్పినట్టు చెయ్యి అని అంటాడు గగన్. అలా ఇంకా అపూర్వ గుర్తు చేసుకుంటూ, ఆ గగన్ గడికి వీడియో తెలిసిపోయింది, బావకి ఏ విషయంలో చెప్పేస్తాడోనని భయంగా ఉంది అని చెప్పి ఇంకా గగన్ వీడియో తలుచుకుంటూ చాలా భయపడిపోతూ ఉంటుంది అపూర్వ. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.